అందరూ కూడా డైరెక్ట్లు కూర్చోవలసే కోరుతా ఉన్నాం. ఇంకా సీట్లో కూర్చోవలసే కోరుతాం డైరెక్ట్లను. నేను ఉమామాకన్నస్వామి టెంపుల్ అయినటువంటి మాజీ చైర్మన్ ఎన్నమూరు దీపి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎన్నమూరు దీపి గారు ప్రమాణ స్వీకారం చేసి కార్యక్రమంకి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, ఎక్స్ ఎమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారికి, అలాగే సిటీ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్ గారికి, అలాగే తెలుగుదేశం గారికి, వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారికి, జనసేన నగర ఇన్ఛార్జ్ అయిన ఈరోజు మనం బాడీగా ఎన్నుకోవడం, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా అనేకమైన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు జరిగినాయి, కానీ ఈ మాదిరిగా ఇంతమంది రావడం అన్నది ఇప్పుడు దాకా ఏ ఒక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కూడా జరగలేదు. అంటే మీరందరూ కూడా ఈ కమిటీకి మీ హర్షాన్ని, ఆమోదాన్ని ఈ విధంగా వ్యక్తం చేసినందుకు కూటమి తరపున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చైర్మన్ కానీ బాడీ కానీ వేసేటప్పుడు అనేక విధాలుగా ఆలోచించాం, ఎవరిని వెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరితో చర్చించిన తర్వాత ఒకటే నిర్ణయించుకున్నాం, తప్పకుండా మదన్ సింగ్ గారికి ఇవ్వాలి, రాజస్థానీ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా ఈ నగరంలో అంతర్భాగం అన్నది తెలియచేయాలనే ఈ కార్యక్రమం కూడా చేశాం. మొన్ననే బేరు గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, సార్ నేను ఏ ఊరికి వెళ్ళినా, ఒకవేళ రాజస్థాన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళా రాజమండ్రికి వచ్చేంత వరకు నిద్ర పట్టదు సార్, మా ఎవరికి కూడా అలా అలవాటు అయిపోయింది, నా ఊరు సార్ ఇది అని ఇంకో మాట కూడా అన్నారు. రోడ్ కమ్ హైవే బ్రిడ్జ్ కానీ లేకపోతే 4th బ్రిడ్జ్ అమ్మట కానీ ట్రైన్ వస్తా ఉంటే తెలియని ఆనందం, నా ఇంటికి నేను వచ్చేస్తున్నాను అన్న భావన వచ్చింది సార్, ఉంటా ఉంది అని అన్నప్పుడు ఆ భావన మీకే కాదు మా అందరికీ కూడా ఉంది. కాబట్టి ఈరోజు చైర్మన్ గా వేసే ఉన్న విషయం మనందరం కూడా గమనించాలి. అలాగే
श्रीर्वर्चस्यमायुष्यमारोग्यमाविधात् स्वभावानं महीयते ప్రస్తుతం ఉండే ధ్వజస్తంభం సుమారు 120 నుంచి 150 సంవత్సరాలు పురాణది. అది మరియు పూర్ణ ప్రతిష్ట చేయబడింది. అలాగే ఆరో ప్యూరిఫైడ్ వాటర్, పాత ఎలక్ట్రిక్ వైరింగ్ మార్పు, కొన్ని మార్పులు ఉన్నాయి. అవి అందరూ సలహాలు సూచనలు తీసుకొని మన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. ఈ అవకాశం ఇచ్చినట్టు మన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇలా చూడండి. Gracias.